రేష్మ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నేను మాట్లాడేది చాలా సెన్సిటివ్ టాపిక్ అధ్యక్ష. అయితే చాలా మట్టుగా మెన్స్ట్రువల్ సైకిల్ కానివ్వండి, ఫీమేల్ హైజీన్ కానీ ఎప్పుడైనా టాపిక్ మాట్లాడితే చాలామంది ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు అని మాట్లాడతారు. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి మంత్రి గారి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూళ్ళల్లోని, కాలేజెస్లోని, ప్రభుత్వ స్కూళ్ళల్లోని చదువుతున్న వాళ్ళకి నెలసరి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోని సిటీస్లోనైతే కొంచెం అవగాహన ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థినులకు ఎవరికైతే వాళ్ళకి నెలసరి వచ్చే సమయంలోని వాళ్ళకి సరైన హైజీన్ ప్రోడక్ట్స్ అందక కొంచెం స్కూల్కి రాకపోవటం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. దాంట్లోని రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటేషన్స్ కానీ, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అంటూ చాలా వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని కానీ, కాలేజెస్లో చదువుతున్న బాలికలకు ఈకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ప్రభుత్వ పాఠశాలలు మరి కాలేజెస్లో చదువుతున్న పిల్లలకి ఎవరైతే ఈ శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్న లాస్ట్ 10 yearలోని కొన్ని బకాయిలు ఉన్నాయి, అవి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారా లేకపోతే కట్టారా అనేది ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ శానిటరీ ప్యాడ్స్ సప్లై చేస్తున్నా కూడా కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లోని అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా అందజేయడం లేదు అన్న దానివల్ల కొంచెం గ్యాప్ అంటూ వచ్చి కొన్ని స్కూల్స్లోని స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండడానికి వెండింగ్ మెషిన్స్ ఎప్పుడైతే మనం పెట్టి డిజిటల్ ఈ కార్డ్ పెడితే అక్కడ అలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి అది నేను మంత్రి గారికి సజెషన్ చేస్తూ, ఒకసారి ప్రతి బాలిక తన ఆరోగ్యం మరియు గౌరవం గురించి ఆందోళన లేకుండా పాఠశాలకు వెళ్ళగలిగితే నిజమైన విద్యా సాధికారత సాధ్యమవుతుందని నేను ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.